వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగాక తనతో జగన్మోహన్ రెడ్డి తోలుబొమ్మలాట ఆడించారని, తనను నమ్మించి మోసం చేశారు అంటూ వైఎస్ సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే, కడపలో నేను సంధించినటువంటి ప్రశ్నలకు ఒక అన్నగా కాకపోయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు స్పందించి తీరాలి అంటూ డిమాండ్ చేస్తూనే, ఈ విషయం మీద అవసరమైతే నేను సాక్షి స్టూడియోకి వచ్చి కూర్చుంటాను, బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరారు సునీత గారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదు. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగాక తనతో జగన్మోహన్ రెడ్డి తోలుబొమ్మలాట ఆడించారని, తనని నమ్మించి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే, కడపలో నేను సంధించినటువంటి ప్రశ్నలకు ఒక అన్నగా కాకపోయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు స్పందించి తీరాలి అంటూ డిమాండ్ చేస్తూనే, ఈ అంశానికి సంబంధించి అవసరమైతే నేను సాక్షి స్టూడియోలో బహిరంగ చర్చకు సిద్ధం, మీరు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరారు. ఏంటి అసలు ఆవిడ కమెంట్స్ని, ఆవిడ సవాళ్ళని మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఎంత అమాయకంగా నమ్మించారో ఎవరిని? సునీత గారిని. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా చూసుకుంటే, వివేకానంద గారిని చంపినప్పటి నుంచి ఆయన చనిపోయాడని చెప్పేసి చెప్పటమే కానివ్వండి, ఆయన గుండెపోటుతో చచ్చిపోయాడని కానివ్వండి, రక్తపు వాంతులు చేసుకున్నాడనే కానివ్వండి, అది సాక్షి మీడియాలో గుండెపోటుతో చనిపోయాడని ఫస్ట్ రిలీజ్ చేసింది కూడా వాళ్ళ సాక్షి మీడియానే కాబట్టి. సో మళ్ళీ తర్వాత తను వచ్చి చూసే వరకు మళ్ళీ ఏంటో బ్లడ్ వామిటింగ్స్ అని, సో తర్వాత కొద్ది టైం గడిచిన తర్వాత మళ్ళీ పోస్ట్ మార్టం అని, ఇట్లా రకరకాల ట్విస్ట్ చేసుకుంటూ వచ్చి అక్కడ వరకు, అంటే అప్పటికి ఏం చేశారు, అపోజిషన్ వాళ్ళు చంపేశారని చెప్పి ఒక క్లారిటీ, ఒకలాంటి అక్కడ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి వచ్చే లోపల అవినాష్ రెడ్డి సో ఇలాంటి ప్లానింగ్స్ రెడీ చేశాడు. సో ఒకవేళ తాడేపల్లి నుంచి ఇక్కడికి రావటానికి ఎంత టైం పడుతుంది? కడపకి రావటానికి పొద్దున ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగితే సాయంత్రం వరకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి. అంటే బాబాయ్ అప్పుడు తాడేపల్లిలో లేరు, లోటస్ పాండ్లో ఉన్నారు. గృహప్రవేశం అయిపోయింది ఇల్లు, తాడేపల్లిలో గృహప్రవేశం అయిపోయింది ఇల్లు. అప్పటికి ఓకే, గృహప్రవేశం అయిపోయి ఇక్కడే ఉంటున్నాడు. ఓకే, ఇక్కడ నుంచి రావటానికి కూడా అంత టైం పట్టింది. సరే, హైదరాబాద్ నుంచి వెళ్ళటానికైనా కూడా ఎంత టైం పడుతుంది? సో కడప ఈజ్ 4-5 అవర్స్ జర్నీ, 5 అవర్స్లో వెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు ఎందుకు ప్రతిదానికి హెలికాప్టర్లో వెళ్ళేవాళ్ళు? సో ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే బాబాయ్ ఏ రకంగా చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు, ఇట్లా హత్య చేశారు అంటున్నారు, ఎవరు చంపారు, ఒక ఆత్రము, ఒక ఇది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనే ఒక ఇదైతే ఉంటుంది ఇంట్లో కుటుంబ సభ్యులకు జరిగినప్పుడు. అది ఏది కూడా లేకుండా ఆరాంగా ఎప్పుడో ఈవినింగ్కి వచ్చారు అంటేనే మనకు అర్థమైపోతుంది. సో వాళ్ళకి ఇవన్నీ ముందే తెలుసు, ఇది ముందు రోజే జరగటానికి. ఇప్పుడు మనం వివేకం సినిమా చూసామనుకో, క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే అది ఛార్జ్షీట్లో ఏవైతే ఉందో, వీళ్ళు దస్తగిరి లాంటి వాళ్ళు ఏవైతే చెప్పారో కళ్ళకు కట్టినట్టు కళ్ళకు కనపడుతూనే ఉంది. ఈ సునీత గారిని ఎంత అమాయకంగా నమ్మించి పక్కన నిలబెట్టుకొని ప్రెస్ మీట్ ఇచ్చి, ఆ రోజు అబ్బా రాజారెడ్డి చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉన్నారు, ఇంకా ఇట్లా ప్రతిదీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు అసెంబ్లీలో మాట్లాడారు, నా మీద కత్తిపోటు దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎట్లా అంటే క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఇంక ఇట్లా చెప్పుకుంటూ వచ్చేటప్పటికి సునీత గారు కూడా నమ్మారు. సరే, సొంత కుటుంబ సభ్యులైనప్పుడు ఇలా చేస్తారనేది ఎవరు కూడా ఊహించరు కదా. జగన్మోహన్ రెడ్డి అన్నైనప్పుడు ఇంకా ఆ కుటుంబానికి వాళ్ళకి ఎలాగో ఆ మగపిల్లలు లేరు, వివేకానంద రెడ్డికి కొడుకు లేరు కాబట్టి తనకైనా అన్న లాంటి వాడే కాబట్టి ఖచ్చితంగా అతను ఇలా జరుగుతుంది, ఇలా చేస్తాడని అయితే గెస్ చేయరు కదా. నా మేలు కోరి నా బాబాయ్కి ఇలా జరిగిందనే బాధతో మాట్లాడుతున్నాడు, అన్నకేమీ తెలియదు అని అనుకొని ఉంటుంది. సో ఆయన చెప్పింది అంతా విని ప్రెస్ మీట్లు పెట్టడమే కానివ్వండి, ఎవరు చంపారో
ఇవన్నీ తను వాళ్ళు ఏం చెప్పితే ఆ స్క్రిప్ట్ పాపం చదివింది. సో తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయి ఇవన్నీ అయిన తర్వాతే తనకు ఒక్కొక్కటి నిజాలు బయటపడతా రావటం కానివ్వండి ఇవన్నీ జరిగాయి. సరే కడపలో ఆయన పొద్దుటూరు సభ పెట్టినప్పుడు, కడప జిల్లాలో పెట్టినప్పుడు అన్నాడు కడప సభ ప్రజలకు తెలుసు అని. కడప ప్రజలు నిజమే కదా, ఆయన కూడా కడపలో ఒక వ్యక్తే కదా, ఒక ఓటరే కదా. సో ఆయనకి తెలియదా? ఆయనకి తెలిసి వాళ్ళని ఎంటబెట్టుకొని తిరుగుతున్నావా? తను అడిగిన ఒక విషయం కరెక్ట్ అయిన విషయం కదా. తను సొంత చెల్లెలకి సమాధానం చెప్పలేకపోతున్నావు కదా. ఒక సీఎం హోదాలో ఆ మాట అనటం అనేది, ఇంకా అసలు ఒక సీఎంఏ అలా చేతులు ఎత్తేస్తే నేనేమి చేయలేను అన్నట్టు చేతులు ఎత్తేస్తే ఇంకా ప్రజలకి, ఏపీ ప్రజలకి రక్షణ ఎక్కడ? ఎవరు రక్షిస్తారు? ఎవరి దగ్గర వెళ్ళి చెప్పుకుంటారు? ఎవరు బాధలైనా చెప్పుకోవాలనుకున్నప్పుడు మనకు ఒక సీఎం ఉన్నాడు, ఆయన అండర్టేకింగ్లో అన్ని వ్యవస్థ అంతా నడుస్తుంది అని ఎవరైనా అనుకుంటారు. అలాంటి సీఎంఏ ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు అని చేతులు ఎత్తేసాడంటే ఇంకా నువ్వేమి ఇన్వెస్టిగేషన్ చేసావు? సో నీకు తెలుసు కడపలో ఒక పర్సన్ కాబట్టి నీకు తెలిసి నువ్వు చేయించావు. సో ఖచ్చితంగా వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేనిదే అవినాష్ రెడ్డి చేయలేదనేది కూడా మనకు అనిపిస్తూనే ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఎప్పుడూ కూడా బెదిరించటం, బ్లాక్మెయిలింగ్ ఎలాగనిపిస్తుందంటే, నా పేరు బయట వస్తే, నన్ను అరెస్ట్ చేపిస్తే నేను ఖచ్చితంగా మీ పేర్లు బయట పెడతా అనే రకంగా ఉంది. అందుకని ఆయన్ని ఎక్కడికెక్కడ సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడూ కూడా ఆయన దగ్గర వరకు సిబిఐ రానివ్వకుండా వెన్నెంట ఉండి కాపాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు దానికే అంటున్నారు కదా, ఇప్పటి వరకు ఆవిడ ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ధైర్యంగా ప్రెస్ మీట్లు పెట్టి ఇంత గట్టిగా కూడా వాయిస్ ఇవ్వగలుగుతుంది. అదే ఏపీకి అన్నిసార్లు రాగలిగిందా? 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళకి రావటానికి కూడా రక్షణ లేదు, సొంత చెల్లెళ్ళకి రక్షణ లేదు, ఆంధ్రప్రదేశ్కి రావటానికి భయపడేవాళ్ళు. ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్ళకు ఉన్న ఆవేశమే కానివ్వండి, వాళ్ళలో ఉన్న బాధే కానివ్వండి వ్యక్తపరుస్తున్నారు, చెప్తున్నారు. అదే చెప్తున్నారు కదా, ప్రెస్ మీట్ పెట్టు, నాకు నువ్వు ఒక సీఎంగా నువ్వు సమాధానం చెప్పు, ఒక బ్రదర్గా కాదు, సీఎంగా నాకు సమాధానం చెప్పమని ఆవిడ ఖచ్చితంగా నిలదీస్తున్నారు. దానికి నువ్వు సమాధానం చెప్పమని అడుగుతున్నారు కదా, చెప్పాలి కదా, చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఒక స్టేట్కి నువ్వు సీఎంగా పనిచేసినావు ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడేదో ఆపద్ధర్మ సీఎం, కానీ నువ్వు దీనికి ఒకసారి క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలా చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక అన్నగా కాకపోయినా అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా సరే నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఏదైనా జరిగితే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, మనకు ఒక రాష్ట్రంలో సీఎం ఉన్నాడు, ఆ సీఎం మనల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడనే కానివ్వండి, మనం ఓటేయటమే కానివ్వండి, రాష్ట్రానికి సీఎం అంటే ఆయన చేతిలో వ్యవస్థ మొత్తం ఉంది. ఆ వ్యవస్థను పెట్టుకొని కూడా ఎవడో హంతకుడు అనేది కనిపెట్టలేకపోయాడు అని అంటే సిగ్గుచేటు. ఎందుకంటే అతనే సిబిఐకి ఇవ్వమన్నాడు, తర్వాత వద్దని అంటున్నాడు. ఎవరైతే అరెస్ట్ చేయడానికి వస్తే ఆ హంతకుల్ని కాపాడుతున్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? హంతకులు అంటే నువ్వు ఒక చోటకి వెళ్ళి ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నువ్వు వెళ్ళి నాకు తెలియదు దేవుడికి తెలుసు అని మాట్లాడితే అంటే నువ్వెందుకు ఆ సీట్లో కూర్చుంది? నువ్వు దిగిపో, నువ్వు పనికిరాని వాడివి అనేది నువ్వే స్పష్టంగా చెప్తున్నప్పుడు నువ్వెందుకు ఆ సీట్లో ఉంటావు? నీకెందుకు రాజకీయం అని చెప్పి నిలబడి ప్రజలు నీ సొంత బాబాయిని చంపినవాడిని నువ్వు కనిపెట్టలేనప్పుడు నువ్వు ప్రజలకేం ఇచ్చేయగలుగుతావు? ఎవరి ప్రాణాలకి భరోసా ఉంది? సొంత బాబాయ్ ప్రాణానికే భరోసా లేదు. చంపిన వ్యక్తివి నీ సొంత ప్రజలకు ఏం చేయగలుగుతావు? ఏమి చేయలేని వ్యవస్థలో ఉన్నామనేది మనకు అందరికీ కూడా అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గము, అక్రమాలు, ఈయన హత్యా రాజకీయాలని ప్రోత్సహిస్తూ కూడా ఫ్యాక్షన్ అనేది మళ్ళా కడప జిల్లాలో కానివ్వండి, రాయలసీమ జిల్లాలకు మళ్ళా దాన్ని తీసుకురావటమే కానివ్వండి, ఫ్యాక్షనిజం. ఖచ్చితంగా దీన్ని అరికట్టాల్సిన అవసరం ప్రజలకి ఉంది. సొంత చెల్లెళ్ళు చెప్తున్నారు. అలాంటప్పుడు ఈయన ఎంత దుర్మార్గుడు అనేది ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఈసారి ఓటుతో బుద్ధి చెప్పటం, వాళ్ళని ఆ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కూడా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.